బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. సో ఈసారి మార్చ్ లో దురంధర్ 2 అదే విధంగా టాక్సిక్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ దురంధర్ 2 సీక్వెల్ కాబట్టి నార్త్ సైడ్ మొత్తం కూడా అదే సినిమాని చూస్తారు. అండ్ ఇక్కడ సౌత్ సైడ్ చూసుకుంటే టాక్సిక్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎవరైనా చూస్తారని మీరు అనుకుంటున్నారా? భగత్ సింగ్ సినిమా ఎందుకు చూడారన్న? పవన్ కళ్యాణ్ ఇట్టు కొట్టేదే భగత్ సింగ్ కదన్నా. మళ్ళీ ఇప్పుడు భగత్ సింగ్ చూడరా అని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు అక్కడ. భగత్ సింగ్ రూపం ఏందో చూపించడానికి వస్తుండు థియేటర్ లోకి. అంటే మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు ఈ సినిమాని చూస్తారు అని చెప్పి? ఎందుకు చూడరన్నా? పేరు విన్నావా నువ్వు? భగత్ సింగ్ అని ఆ పేరులోనే ఉంది కదన్నా దమ్ము. పవన్ కళ్యాణ్ అన్న క్రేజ్ చూపించబోతుండు. థియేటర్ లో బల్బులు పగిలిపోతున్నాయి, బాక్సులు పగిలిపోతున్నాయి. ఈసారి థియేటర్ రచ్చ రచ్చ అయిపోతుంది. భగత్ సింగ్ ఇట్టు కొట్టబోతుండు ఈసారి. అంటే ఈ సినిమా ఫ్రెష్ సినిమా కాదు, తమిళ్ ఒక థియరీ సినిమాకి రీమేక్ అంటున్నారు. రీమేక్ సినిమాలు అంతగా చూడలేరు కదా. అవును, మీరు చూసిండ్రా? నేను చూడలే కదా, మీరు చూడలే కదా, వీళ్ళందరూ చూడలేదు కదా, చూడలేదు కదా. అందు గురించే మనం చూస్తాం. ఇప్పుడు మనం అందరం చూడలేదు కదా. అక్కడ వాళ్ళంటే చూసిండ్రు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. మన భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచిగా ఎంకరేజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ ని, భగత్ సింగ్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి అంత ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుండ్రు. అంటే ఇప్పుడు దురంధర్ 2 సీక్వెల్ గా వస్తుంది. దురంధర్ సినిమా చాలా హిట్ అయ్యింది, చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒకటి, ఆ 2 గురించి మాట్లాడినావు అనుకో నీకు 2 లేకుండా చేస్తా. ఆ 2 గురించి మాట్లాడొద్దు నాతో, ముందే చెప్తున్నా. అటువంటి చెత్త సినిమాలని మనం చూడవద్దు గీట. నువ్వు ఆ మాట అంటే గీట నాకు చాలా కోపం వచ్చింది. భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ సినిమా చూడు. నీకు ఒకటి ఏంటంటే మంచి సినిమాలు ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అన్న, మంచికి నిలబడతాడు పవన్ కళ్యాణ్ అన్న. అటువంటి సినిమాలను ఎంకరేజ్ చేసి పైకి తీయండి. ఆ సినిమాకి వచ్చిన డబ్బులైనా పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు పంచుతాడు. అటువంటి వ్యక్తి సినిమాని పైకి తీసుకురాకుండా 2 అంటున్నావు. నాకు 2 అయిపోతుంది. ఆ సినిమా దేశం గురించి ఉంది కదా, మన దేశానికి పాకిస్తాన్ ఒక్కటే అన్న. అంటే అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని అంటే మతి లేకుండా లవ్ చేసి అక్కడికి వెళ్ళిపోయి అంటే ట్రాప్ లో పడి, అంటే అట్లా ట్రాప్లు ఎట్లా పడతారు అన్న? అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అట్లా ట్రాప్ లో పడి తీసుకెళ్లిపోతుంటే అంటే మీకు తెలియట్లేదా? అంటే బయట దేశం ఓడెవడు మనోడెవడు అనేది తెలియకుండా బతుకుతున్నారా మీరు? మనోళ్ళు ఎవరు, ఇండియా వాళ్ళు ఎవరు, పాకిస్తాన్ వాడు ఎవడు అని తెలియకుండా మీరు ట్రాప్లో ఎట్లా పడుతున్నారు? అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎట్లా పడుతున్నారు? అయినా ఈ సన్నాసి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు గాని లేదంటే ఎవరైతే రాస్తున్నారు కదా ఈ కథని, ఆయన అయినా గాని ఎట్లా తీస్తాడు ఈ సినిమాని? ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఇది మత చిచ్చు పెట్టే కల్లోలం అవుతుంది తెలుసా. ఇది కాదు కావాల్సింది. భగత్ సింగ్ సినిమా అంటే ఒక గొప్ప సినిమా. అటువంటి సినిమాలు మంచి సినిమాలు తెస్తుండు. దాని గురించి మాట్లాడకుండా పదే 2 అంటున్నావు. నీకు 2 లేకుండానే చేయాలని ఉంది నాకైతే. ఫస్ట్ మన సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు 100%. మనం ఇల్లు గెలిచిన తర్వాత బయట గెలుస్తాం. మన ఇల్లు గెలవని ఫస్ట్. మన ఇల్లు గెలుస్తుంది.